అనంతపురంలో జర్నలిస్ట్ లక్ష్మీనారాయణపై దాడి చేసిన గీతం విద్యాసంస్థల యాజమాన్యురాలు మనీషా నాయర్పై క్రిమినల్ కేసులు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లాయి స్వామి డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టారు. విద్యాసంస్థలపై వార్త రాస్తే ప్రశ్నిస్తే వాళ్లపై దాడులు చేస్తున్న గీతం విద్యాసంస్థల యాజమాన్యురాలు మనీషా నాయర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా ఉన్న జిల్లాలో ఫ్యాషన్ తలపించేలా విధ్వంసం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఆర్ఐఓ పట్టించుకోవడం లేదన్నారు. ఇలాంటి వ్యక్తులు విద్యాసంస్థల యాజమాన్యులుగా ఉంటే విద్యార్థులకు ఏం నేర్పిస్తారో తల్లిదండ్రులు ఆలోచించాలన్నారు. గీతం విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోతే నగరంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. అనంతపురం జిల్లాలో నిన్నటి రోజున గత కొన్ని రోజుల క్రితం మనం దినపత్రిక లక్ష్మీనారాయణ గారు శ్రీ గీతం విద్యా సంస్థలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలపైన బహిర్గతం చేస్తూ మరి వార్తాపత్రిక రాస్తే ఇవాళ శ్రీ గీతం విద్యా సంస్థల యాజమాన్యులు దాన్ని ఓర్చుకోలేక ఇవాళ వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పత్రికా విలేకరు పైన కుటుంబ సభ్యుల పైన దాడి చేస్తూ మరి కాళ్ళు మొక్కించుకోవడాన్ని ఖండిస్తూ ఈరోజు తక్షణమే శ్రీ గీతం విద్యా సంస్థల యాజమాన్యురాలు మనీషా నాయర్ను కేవలం కేసులకే పరిమితం కాకోకుండా అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఏఐఎస్ఎఫ్ గా సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ సమాజంలో మరి వాక్ స్వాతంత్రాన్ని కాపాడాలా? ఇవాళ కనీసం పత్రికా విలేకరులకు వార్త రాయడానికి కూడా స్వేచ్ఛ లేదు. ఈ మధ్య కాలంలోనే చాలా చూస్తా ఉన్నాం. పత్రికా విలేకరులు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఏదైనా వార్త రాస్తే ఇవాళ కొంతమంది అనంతపురం నగరంలో వాళ్ళను దాడులు చేస్తాం, చంపేస్తామని చెప్పి ప్రాంతాలకు గురి చేస్తా ఉన్నారు. ఇవాళ గీతం విద్యా సంస్థల యాజమాన్యులు మరి గత కొన్ని రోజుల క్రితం వార్తాపత్రికల్లో కథనం ప్రచురం అవుతోంది. ఒకవేళ మీకు అది నిజంగానే తప్పు అనిపిస్తే ఇవాళ మీకు అనంతపురం నగరంలోనే మరి డిఎస్పీ కార్యాలయం ఉంది, ఎస్పీ కార్యాలయం ఉంది, అక్కడికి వెళ్ళి మరి అక్కడ ఎవరైతే వార్తాపత్రిక రాశారో వాళ్ళపైన మీరు కంప్లైంట్ ఇవ్వండి, లేదంటే వాళ్ళపైన ఏమైనా చేయండి. కానీ అలా కాకోకుండా నాకు ఈ అనంతపురం జిల్లాలో అనంతపురం నగరంలో పెద్ద పెద్ద వాళ్ళ అండ ఉందన్నటువంటి ఒక నెపంతో అహంకారంతో ఇవాళ మీరు ఇంటికి వెళ్ళి మరి విలేకరు పైన దాడి వేశారు. ఇవాళ ఏఎస్ఎఫ్ ఒకటే అడుగుతా ఉన్నాం, మరి పోలీసు వారిని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గతంలోనే ఒక విద్యార్థి సంఘానికి సంబంధించినటువంటి లీడరు ఇదే గీతం విద్యా సంస్థల పైన కంప్లైంట్ చేస్తే మరి స్కార్పియోతో వెళ్ళి అతను గుద్దించి అతని పైన దాడి చేస్తే ఇంతవరకు పోలీసు వారు కంప్లైంట్ చేయలేదు. మరి నిన్నటి రోజున జర్నలిస్టులు అందరూ కూడా మరి ఎస్పీ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు, ఐజీ కార్యాలయం దగ్గర కేవలం కేసు మాత్రమే మరి కట్టారు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఇదే పక్కన ఒక రోడ్డు పక్కన లేదంటే ఒక వైన్ షాప్ దగ్గర ఒక చిన్న గొడవ జరిగితే వాళ్ళని అరెస్ట్ చేసి రాత్రి 12 గంటల వరకు 1 గంటల వరకు స్టేషన్లలో కూర్చోబెడతారు. కానీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతా ఉంది, గీతం విద్యా సంస్థల యాజమాన్యాలు మనీషా నాయర్ డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి దాడి చేసా, ఎందుకు మీరు అరెస్ట్ ఇంతవరకు అని చెప్పి ప్రశ్నిస్తున్నాం. ఈ ప్రయాణంగా మరి తక్షణమే మనీషా నాయర్ ను అరెస్ట్ చేసి మరి రిమాండ్ పంపాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. వాటితో పాటు ఈ జిల్లాలో కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు కాసులకు కట్టుబడి ఆర్ఐఓ గారు పనిచేస్తా ఉన్నారు. మీరు ఛార్జ్ తీసుకొని 2-3 సంవత్సరాలు అయింది. ఈ 2-3 సంవత్సరాలలో అనంతపురం నగరంలోనే ఎన్ని కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలకు పర్మిషన్లు ఇచ్చారు? మీరు ఏ రోజైనా కూడా కార్పొరేట్ విద్యా సంస్థలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక కరెస్పాండెంట్ గానీ, ఒక ప్రిన్సిపాల్ గానీ, ఒక ఫ్యాకల్టీ గానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్నారా? వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందా, లేదంటే గ్రౌండ్ ఉందా, లేదంటే ప్రభుత్వం నిర్ణయించినటువంటి ఫీజు వసూలు చేస్తా ఉన్నారని చెప్పి ఈ 2-3 సంవత్సరాల్లో ఏ ఒక్క కళాశాలకైనా పోయి మీరు ఎంక్వైరీ చేశారా? ఏ మాత్రం కూడా ఎంక్వైరీ చేయలేదు. ఎవరైతే అక్కడ లుసుకులు లోతుపాట్లు ఉంటాయో వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళతో డబ్బులు ఇప్పించుకొని ముడుపులు తీసుకొని ఆర్ఐఓ కార్యాలయానికి పరిమితమయ్యావు. అనంతపురం జిల్లాకు మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. గతంలో